ఓకే, వాయిస్ క్లియర్ అమ్మ? అందరికి కూడా క్లియర్గా వినిపిస్తుందా వాయిస్? క్లియర్ సార్. ఓకే ఓకే. సో ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఫైనస్ పురుష సంయోగ బీజదము అభివృద్ధి. లాస్ట్ క్లాస్లో మనము ఫైనస్ యొక్క స్త్రీ మరియు పురుష శంకుల నిర్మాణం గురించి చెప్పుకున్నాం. సో ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఫైనస్ పురుష సంయోగ బీజదము అభివృద్ధి మరియు అదేవిధంగా ఫైనస్ స్త్రీ సంయోగ బీజదం అభివృద్ధి మరియు అదేవిధంగా ఫైనస్ యొక్క పిండాభివృద్ధి గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ ఇన్ ఫైనస్ and development of female gametophyte in finus, and at the same time we will discuss about development of embryo in finus. Okay, so ee roju finus purusha samyoga beejadam stree samyoga beejadamu మరియు అదే విధంగా ఫైనస్ పిండాభివృద్ధి గురించి ఈరోజు మనము చెప్పుకుందాము. ఓకే, ఓకేనా? మా స్క్రీన్ కనిపిస్తుందా అందరికి కూడా? కనిపిస్తుంది సార్. ఓకే, సో డెవలప్మెంట్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ ఇన్ ఫైనస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిమేల్ గ్యామిటోఫైట్ ఇన్ ఫైనస్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విల్ డిస్కస్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఇన్ ఫైనస్. ఓకే, ఫైనస్ యొక్క పురుష సంయోగ బీజదము అభివృద్ధి మరియు అదేవిధంగా ఫైనస్ యొక్క స్త్రీ సంయోగ బీజదము అభివృద్ధి, వాటితో పాటు ఫైనస్లో జరిగే పిండాభివృద్ధి గురించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ ఇన్ ఫైనస్. ఓకే, ఫైనస్ పురుష సంయోగ బీజదం యొక్క అభివృద్ధి. ఓకే, సో ఇక్కడ చూడండి సాధారణంగా. ఓకే, ఫైనస్ యొక్క పరాగరేణు యొక్క నిర్మాణాన్ని తీసుకుంటే ఇక్కడ రెక్క వంటి పరాగరేణు అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఒక రెక్క చూడండి, ఈ భాగాల్లో వీటిని రెక్క భాగాలు అని అంటారు. ఇది ఫైనస్ పరాగ రేణువు. ఓకే, ప్రతి ఫైనస్ పరాగ రేణువు కూడా ఏమంటే ఇక్కడ రెండు రెక్కల వంటి గాలి తిత్తులు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటే సాధారణంగా ప్రతి ఫైనస్ పరాగరేణువు కూడా ఇక్కడ ఏకకణయుతం, ఇదంతా కూడా ఒక కణం, అంటే కణం యొక్క లోపలి ప్రదేశంలో ఇక్కడ కేంద్రకమ నిర్మాణం ఏర్పడి ఉంటుంది. సో కాబట్టి ఫైనస్ పరాగరేణువుకు రెండు రెక్కల వంటి గాలి తిత్తులు నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి మరియు ప్రతి పరాగరేణువు కూడా ఏకకణయుతము, ఇది ఏకకణం. ఎందుకంటే దీని యొక్క లోపల ప్రదేశం ఇక్కడ కేంద్రకం ఉంటుంది కాబట్టి ప్రతి పరాగ రేణువు కూడా ఏకకణయుతంగాను మరియు ఏకకేంద్రకయుతంగాను ఏర్పడి ఉంటుంది. ఒకటే కేంద్రకం ఉంటుంది, ఆ కేంద్రకాన్ని ఆవరించి కణకవచము అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? ఏకకణంగా పిలుస్తాం మనం. ఓకే, కాబట్టి ప్రతి ఫైనస్ పరాగ రేణువు కూడా ఏకకణయుతంగాను మరియు ఏకకేంద్రకయుతంగాను ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫైనస్ పరాగరేణు యొక్క వెలుపలి కవచాన్ని, అంటే ఈ భాగం చూడండి అమ్మా, వెలుపలి కవచం, ఇక్కడ వెలుపలి కవచాన్ని ఎగ్జైన్ అని అంటారు, ఈ భాగం. ఓకే, వెలుపల ఉండే భాగం. నెక్స్ట్ ఇది ఫైనస్ పరాగరేణు యొక్క వెలుపలి కవచాన్ని ఎగ్జైన్ అని, మరియు లోపలి కవచాన్ని అంటే ఈ భాగం చూడండి, లోపలి కవచాన్ని ఇంటైన్ అని అంటారు. ఎగ్జైన్ అంటే ఏంటి? బయటి భాగము. ఇన్ అంటే ఏంటి? లోపలి భాగము అన్నట్టుగా. ఓకే, సో కాబట్టి ఫైనస్ పరాగరేణు యొక్క వెలుపలి కవచాన్ని ఎగ్జైన్ అని మరియు లోపలి కవచాన్ని ఇంటైన్ అని అంటారు. అయితే సాధారణంగా ఇక్కడ ఫైనస్లో ఏమవుతుందంటే పరాగ సంపర్కానికి పూర్వమే ఈ సూక్ష్మ సిద్ధ బీజదము అనేది ఏమవుతుందంటే పురుష సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఇది ఫైనస్ పరాగరేణు యొక్క నిర్మాణము. మళ్ళీ ఒక్కసారి వినండి,
ప్రతి పైనస్ పరాగ రేణువు కూడా 2 రెక్కల వంటి గాలితిత్తులు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. ప్రతి పైనస్ పరాగ రేణువు కూడా ఏకకణయుతంగా మరియు ఏకకేంద్రకయుతంగా ఏర్పడి ఉంటుంది. అయితే ఇక్కడ పరాగ రేణువు యొక్క వెలుపలి భాగాన్ని లేదా వెలుపలి కవచాన్నే లేదా బయటి కవచాన్నే ఎగ్జైన్ అని, మరియు లోపలి వైపున ఏర్పడి ఉన్న కవచాన్నే ఇంటైన్ అని అంటారు. సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే పరాగ సంపర్కానికి పూర్వమే ఓకే సూక్ష్మ సిద్ధ బీజదము అనేది పురుష సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ చూడండి పరాగ రేణువులోని కేంద్రకం అంటే ఇప్పుడు విభజనలు అనేది ఇక్కడ మన కేంద్రకం నుంచి ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి పరాగ రేణువులోని కేంద్రకము అనేది అసమానంగా విభజన జరిపి ఇక్కడ రాసుకోవాలి మీరు విభజన అని రాసుకోవాలి. పరాగ రేణువులోని కేంద్రకం అంటే ఇక్కడ ఏర్పడి ఉంటుంది, లోపల ఉన్న గుండ్రటి నిర్మాణము. సో కాబట్టి పరాగ రేణువులోని కేంద్రకము అనేది అసమానంగా విభజన చెంది 2 అసమాన కణాలను ఏర్పరుస్తుంది లేదా 2 అసమాన కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఈ కేంద్రకము విభజన జరుగుతుందో అదే సమయంలో జీవ పదార్థం కూడా విభజనను జరిపి 2 అసమాన కణాలను ఏర్పరుస్తుంది. వీటిలో చిన్నదిగా ఉన్న కణాన్ని ఇక్కడ చూడండి చిన్నదిగా ఉన్న కణం ఇక్కడ కనిపిస్తుందామా మీకు? చెప్పాలమ్మా, కనిపిస్తుందా లేదా చిన్నదిగా ఉన్న కణం? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనం? పరాగ రేణువు లేని కేంద్రకము అనేది అసమానంగా విభజన జరిపి 2 అసమాన కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అంటే ఒక కేంద్రకం పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, ఒక కేంద్రకం పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. ఓకే సో కాబట్టి వీటిలో పరిమాణంలో చిన్నదిగా ఉన్న కణమును ప్రథమాంకుర కణము అని అంటారు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న కణాన్ని ప్రథమాంకుర కణము అని, పరిమాణంలో పెద్దదిగా ఉన్న కణాన్ని పెద్ద కణము అని అంటారు. పరిమాణంలో చిన్నదిగా ఉంటే ప్రథమాంకుర కణము అని, పరిమాణంలో పెద్దదిగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ మనము? పెద్ద కణము అని పిలుస్తారు. అయితే ఇక్కడ చూడండి ఈ ప్రథమాంకుర కణము అనేది మళ్ళీ అప్పుడే విభజన జరపదు. అయితే పరిమాణంలో పెద్దదిగా ఉన్న పెద్ద కణము అనేది మరొకసారి విభజనను జరిపి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ప్రథమాంకుర కణము అనేది అప్పుడే విభజనలో పాల్గొనదు. పరిమాణంలో పెద్దదిగా ఉన్న ఈ పెద్ద కణము అనేది మరొకసారి విభజనను జరిపి 2వ ప్రథమాంకుర కణాన్ని ఏర్పరుస్తుంది. ఆ 2వ ప్రథమాంకుర కణముతో పాటు ఇక్కడ ఒక ఆంథరీడియల్ కణము లేదా పురుష బీజాశయ కణాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ ఉన్న ప్రథమాంకుర కణం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏర్పడి ఉంది, ఉందా లేదమ్మా? ఇక్కడ చూడండి అంటే ఈ ప్రథమాంకుర కణం అనేది విభజన జరపలేదు. పరిమాణంలో పెద్దదిగా ఉన్న పెద్ద కణము మాత్రమే విభజనను జరిపి 2వ ప్రథమాంకుర కణమును మరియు దానితో పాటు ఆంథరీడియల్ కణము లేదా పురుష బీజాశయ కణాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ప్రథమాంకుర కణము అనేది నెక్స్ట్ దానితో పాటు ఇక్కడ ప్రథమాంకుర కణం ఇది ఇక్కడ ఏర్పడింది. దానికి ఒక క్రింది భాగంలో మనకు 2వ ప్రథమాంకుర కణము మరియు పురుష బీజాశయ కణము ఏర్పడి ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఆంథరీడియల్ కణము అనేది విభజనను జరిపి లేదా ఈ పురుష బీజాశయ కణము అనేది విభజనను జరిపి చూడండి ఇక్కడ ఒక నాళికా కణాన్ని మరియు ఉత్పాదక కణాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ ఉన్న మొదటి ప్రథమాంకుర కణం ఇక్కడ ఏర్పడి ఉంది, 2వ ప్రథమాంకుర కణం కూడా ఇక్కడ ఏర్పడింది. అంటే ఈ 2 కణాలు ఎటువంటి విభజనలను జరపలేదు, కేవలము పురుష బీజాశయ కణము మాత్రమే విభజనను జరిపి నాళికా కణాన్ని మరియు ఉత్పాదక కణాన్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఈ 4 కణాలు అనేవి ఏర్పడతాయో అంటే 4 కణాలు అంటే ఏవేవి ఇక్కడ? ఒకటి మొదటి ప్రథమాంకుర కణము, 2వ ప్రథమాంకుర కణము, నాళికా కణము మరియు ఉత్పాదక కణం. ఓకే ఈ 4 కణాల దశలో పరాగ రేణువు అనేది పరాగ కోశం నుంచి బయటికి విడుదలవుతుంది.
ఎప్పుడైతే ఈ 4 కణాల దశలో పరాగకోశం నుంచి పరాగ రేణువు అనేది బయటికి విడుదలవుతుందో అప్పుడు ఏమవుతుందంటే క్రమంగా ఈ ప్రథమాంకుర కణాలు ఇక్కడ ఉన్నాయి, ప్రథమాంకుర కణాలు, ఆ ప్రథమాంకుర కణాలు అనేవి క్షీణించి పోతాయి. ఓకే, ఈ ప్రథమాంకుర కణాలు అనేవి క్షీణించిపోయి అప్పుడు ఏమవుతుందంటే క్షీణించిపోయిన తర్వాత పరాగరేణు, ఇక్కడ చూడండి పరాగరేణు అనేది ఈ విధంగా ఏర్పడింది. ఎప్పుడైతే ఈ మొదటి ప్రథమాంకుర కణము మరియు రెండవ ప్రథమాంకుర కణము అనేది క్షీణించిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే పరాగరేణువు అనేది ఇక్కడ ఒక నిమిషం, ఓకే, ఇక్కడ పరాగరేణువు అనేది పరాగరేణు ఒక అండద్వారము అనేది ఏమవుతుందంటే క్రమంగా పెరిగిపోయి, ఓకే, ఒక నాళం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ప్రథమాంకుర కణాలు క్షీణించిపోతాయో పరాగరేణు అండద్వారం వద్ద ఉన్న ఒక పాలినేషన్ డ్రాప్ చేరును. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ పరాగనాళం అనేది ఏమవుతుందంటే ఆ పరాగనాళము యొక్క లోపలి ప్రదేశంలోనికే ఈ నాళికా కణం, అంటే ఇక్కడ చూడండి నాళికా కణం ఇది. ఓకే, నెక్స్ట్ ఉత్పాదక కణం. ఎప్పుడైతే ఈ ప్రథమాంకుర కణాలు క్షీణించిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ పరాగనాళం యొక్క అండద్వారం వైపు ఒక నాళం వంటి నిర్మాణం ఇట్లా ఏర్పడుతుంది పొడవుగా. ఓకే, ఇదే ఈ నాళం వంటి నిర్మాణం ఇక్కడ ఏర్పడిందా లేదా చూడండి, ఒక నాళం వంటి నిర్మాణం పెద్దదిగా. ఓకే, ఈ నాళం వంటి నిర్మాణంలో ఒక లోపలి ప్రదేశంలోనికి నాళికా కణము మరియు ఉత్పాదక కణము అనేది ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ నాళికా కణము అనేది క్షీణించిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉత్పాదక కణము అనేది విభజన జరిపి 2 పురుష బీజ కణాలను ఏర్పరుస్తుంది. ఓకే, సో ఇది పురుష సంయోగ బీజదం యొక్క అభివృద్ధి. జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ వినండి అమ్మా. ఓకే, పైనస్ పరాగరేణువుకు 2 రెక్కల వంటి గాలితిత్తులు ఉంటాయి. అయితే ప్రతి పైనస్ పరాగరేణువు కూడా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఏక కేంద్రకయుతము మరియు కేంద్రకాన్ని ఆవరించి కణకవచం అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది కాబట్టి ఏకకణయుతంగాను ఏర్పడి ఉంటుంది. కాబట్టి ప్రతి పైనస్ పరాగరేణువు కూడా ఏకకణయుతంగా మరియు ఏక కేంద్రకయుతంగా ఏర్పడి ఉంటుంది. అయితే ఈ పరాగరేణు యొక్క వెలుపలి కవచాన్ని ఎగ్జైన్ అని, పరాగరేణు యొక్క లోపలి కవచాన్ని ఇంటైన్ అని అంటారు. సాధారణంగా ఎప్పుడైతే పరాగ సంపర్కం అనేది జరగదో ఆ పరాగ సంపర్కానికి పూర్వమే సూక్ష్మ సిద్ధ బీజము అనేది పురుష సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ పరాగరేణులోని కేంద్రకము అనేది అసమానంగా విభజనను జరిపి 2 అసమాన పరిమాణంలో ఉన్న కణాలను ఏర్పరుస్తుంది. 2 అసమాన పరిమాణంలో ఉన్న కేంద్రకాలను ఏర్పరుస్తుంది. వీటిలో పరిమాణంలో చిన్నదిగా ఉన్న కేంద్రకాన్ని ప్రథమాంకుర కణము అని, పరిమాణంలో పెద్దదిగా ఉన్న కేంద్రకాన్ని పెద్ద కణము అని అంటారు. నెక్స్ట్ పరిమాణంలో పెద్దదిగా ఉన్న పెద్ద కణం మాత్రమే విభజన జరుపుతుంది. ప్రథమాంకుర కణం అనేది ఎటువంటి విభజన జరపకుండా యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ఇది పరాగకోశంలో పరాగరేణువులో ఏర్పడి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి పరిమాణంలో పెద్దదిగా ఉన్న పెద్ద కణము అనేది మళ్ళీ విభజనను జరిపి, ఓకే, పరిమాణాలు పెద్దదిగా ఉన్న పెద్ద కణం అనేది మళ్ళీ విభజనను జరిపి 2వ ప్రథమాంకుర కణము మరియు పురుష బీజాశయ కణాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ పరాగరేణు యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న మొదటి ప్రథమాంకుర కణము కానీ 2వ ప్రథమాంకుర కణం మళ్ళీ ఎటువంటి విభజనలు జరపదు. కేవలము పురుష బీజాశయ కణము మాత్రమే విభజనను జరిపి ఒక నాళికా కణాన్ని మరియు ఉత్పాదక కణాన్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రథమాంకుర కణాలు అనేవి క్షీణించిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ పరాగకోశం ఒక నాళం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఆ నాళం వంటి నిర్మాణం యొక్క లోపలి ప్రదేశంలోనికి నాళికా కణము మరియు ఉత్పాదక కణము అనేది ప్రవేశిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇది ఉత్పాదక కణము నాళికా కణం ప్రవేశించిన తర్వాత కొంతకాలం తర్వాత నాళికా కణము అనేది క్షీణించిపోతుంది. ఉత్పాదక కణము మాత్రమే 2 పురుష బీజ కణాలను ఏర్పరుస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఓకే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ ఇన్ ఫైనస్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్
male gametophyte in pinus. See here first. Okay, this is the pinus pollen grain. This is the pollen grain. In pinus, each pollen grain has two wings. This is the one wing and another one is this one. Okay, in pinus, each pollen grain has two wings like air bags. Okay, ఇందాక మనం చెప్పుకున్నాం గాలి తిత్తులు అని చెప్పుకున్నాం కదా. So we call air bags. Okay, each pollen grain has two wings like air bags. The pollen grains are uninucleate. Okay, this okay here. The pollen grain are uninucleate and unicellular. Uninucleate and unicellular. So listen once again here. In pinus, each pollen grain has two wings like air bags. Two wings like air bags. Pollen grains are uninucleate and unicellular. Pollen grain outer wall is called axon. This is the outer wall and this is the inner wall. Pollen grain have two walls. One is outer wall and another one is inner wall. Outer wall is called axon and inner wall is called intine. Before the pollination itself, the pollen grain starts to develop into the male gametophyte. Okay, before the pollination itself, the pollen grain starts developing into male gametophyte. Okay, pollen grain nucleus undergoes. Here is the nucleus. This nucleus undergoes an unequal division and forms two unequal nuclei. Okay, pollen grain nucleus undergoes an unequal division and it forms two unequal nuclei. At the same time, cytokinesis takes place and form two unequal cells. This is the cytokinesis. Okay, cytokinesis takes place and form two unequal cells. Okay, in these the smaller lens shaped one is the prothallus. Okay, smaller lens shaped is the prothallus cell and the larger is the antheradial cell. Wait. Okay, antheradial cell or large cell. Okay, then next. In these, the smaller lens shaped one is prothallus cell and the larger is large cell. Okay, the bigger cell or the large cell undergoes another unequal division and develops a second prothallus cell and it forms antheradial cell. Okay, larger cell or bigger cell undergoes another unequal division and develops a second prothallus cell and it forms antheradial cell. Okay, this antheradial cell, okay, see here, this antheradial cell again divides and forms a generative cell and tube cell. Okay, at this four celled stage, pollen grains are released from the pollen sac. Here, okay. At this four celled stage, the pollen grains are released from the pollen sac. Later, prothallus cell disintegrate.
Okay, pollen grains reach the pollination drop at the micropyle sac. Later, sorry, pollen grains reach the pollination drop at the micropyle of the ovule. Pollen grains absorb the moisture of the pollination drop and germinate by developing a gem. Okay, gem tube, sorry. Tube nucleus and the generative nucleus enter the germ tube. Gradually, the tube cell disintegrates and the generative cell divides and form the two male gametophyte. Okay, see here, once again we'll discuss about the development of male gametophyte. Okay, each pollen grain has two wings like airbags. Okay, this is the pollen grain in Pinus. Each pollen grain has two wings like airbags. Okay, initially pollen grains are uninucleate and unicellular. Next, pollen grain outer wall is called exine and the inner wall is called intine. Before the pollination itself, the pollen grain starts to develop into male gametophyte. Pollen grain's nucleus undergoes an unequal division and it forms two unequal nuclei. At the same time, cytokinesis takes place and forms two unequal cells. In this, the smaller length-shaped one is called prothallal cell and another one is large cell is called large cell. Okay, or bigger cell. The large cell undergoes another unequal division and it develops to second prothallal cell and antheradial cell. Okay, this antheradial cell again divides and form a generative cell. Okay, and a tube cell. Okay, at this four cell stage mean first prothallal cell and second prothallal cell and tube cell and generative cell. At this four cell stage, pollen grains are released from the pollen sac. Later, prothallal cell disintegrate. Pollen grains reach the pollination drop. Okay, pollination drop at the micropyle of the ovule. Pollen grains absorb the moisture of the pollination drop and germinate by developing a germ tube. Tube nucleus and generative nucleus enter the germ tube. This is the germ tube. Okay, gradually the tube cell disintegrates and generative cells divides and form the two male gametophytes. Sorry, two male gametes. Okay, now we'll discuss about the development of female gametophyte in Pinus. Okay, Pinus యొక్క స్త్రీ సంయోగ బీజదము అభివృద్ధి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడమ్మా. పైనస్ స్త్రీ సంయోగ బీజదం అభివృద్ధి. ఓకే, ఇది పైనస్ స్త్రీ సంయోగ బీజదము అభివృద్ధి. ఓకే, ఇక్కడ చూడండి, సాధారణంగా ఇక్కడ అండములోని అండాంత కణజాలము అంటే ఈ భాగం అండాంత కణజాలం అనేది ద్వయస్థితికము. దీని యందు చూడండి, ఇక్కడ ఒక కణము మాత్రమే స్థూల సిద్ధ బీజ మాతృకణంగా మారుతుంది. అయితే ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడిన వాటిలో 3 క్షీణించిపోయి 1 మాత్రమే క్రియావంతమవుతుంది. ఆ క్రియావంతమైనదే ఈ స్త్రీ సంయోగ బీజదంగా
మారుతుంది. అయితే క్రియావంతంగా ఉన్న స్థూల సిద్ధ బీజము అనేది పరిమాణంలో పెద్దదే, మధ్యలో ఒక రిక్తికను ఏర్పరుస్తుంది. అప్పుడు ఈ రిక్తికను ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఆ స్థూల సిద్ధ బీజంలోని కేంద్రకము స్వేచ్ఛా కేంద్రక విభజనలను జరిపి ఎక్కువ మొత్తంలో కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అయితే ప్రతి స్థూల సిద్ధ బీజ కేంద్రకం స్థూల సిద్ధ బీజం కూడా స్వేచ్ఛా కేంద్రక విభజనల తర్వాత ఓకే పరిధీయ భాగం అంటే ఈ భాగం నుంచి ప్రతి కేంద్రకం కూడా కనకవచాలను ఏర్పరచుకొని స్త్రీ సంయోగ బీజదము అనేది కణమయుత భాగంగా మారడం అనేది జరుగుతుంది. క్రమంగా ఈ కణమయుత భాగంగా ఏర్పడిన కణజాలాన్ని అంకురచ్ఛదము అని అంటారు. అది ఇక్కడ చూడండి ఫలదీకరణం. ఫలదీకరణం అంటే పురుష బీజ కణము స్త్రీ బీజ కణంతో కలిసి ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజాన్ని ఏర్పరచడం. దీన్ని మనం ఏమంటామంటే ఫలదీకరణము అని అంటారు. ఒకసారి మళ్ళీ స్త్రీ సంయోగ బీజం డెఫినేషన్ వేయండి. అండంలోని అండాంత కణజాలం అనే ద్వైస్థితిక దశలో ఏర్పడి ఉంటుంది. అయితే ఈ ద్వైస్థిక దశలో ఉన్న అండాంత కణజాలంలోని ఒక కణము మాత్రమే స్థూల సిద్ధ బీజ మాతృకణంగా మారుతుంది. ఆ స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తం 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాల్లో 3 క్షీణించిపోయి 1 మాత్రమే క్రియావంతం అవుతుంది. ఆ క్రియావంతమైన ఒక స్థూల సిద్ధ బీజమే స్త్రీ సంయోగ బీజదంగా మారుతుంది. అయితే క్రియావంతంగా ఉన్న ఒక స్థూల సిద్ధ బీజం మాత్రమే పరిమాణంలో పెద్దగా మధ్య భాగంలో ఒక ఖాళీ ప్రదేశం రిక్తిక వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఆ స్థూల సిద్ధ బీజంలోని కేంద్రకము అనేది అనేక సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరిపి ఎక్కువ మొత్తంలో కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ కేంద్రకాలు పరిధీయ భాగం నుంచి లోపలి వైపుకి ఏం చేస్తుంది, తమ చుట్టూ కణకవచాలను ఏర్పరచుకొని ఇది కణమయయుత భాగంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఫలదీకరణం. ఫలదీకరణం అంటే ప్రతి పురుష బీజం ఏకస్థితిక దశలో ఉన్న పురుష బీజము ఏకస్థితిక దశలో ఉన్న స్త్రీ బీజంతో కలిసి ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ ఫిమేల్ గ్యామిటోఫైట్. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫిమేల్ గ్యామిటోఫైట్. ఓకే, నెక్ సెల్స్, పోలెన్స్, nucellus and nucleus, female gametophyte. Okay, nucellus of the ovule is diploid. Nucellus of the ovule is diploid. One of the nucellular tissues form the megaspore mother cell. This megaspore mother cell undergoes a reduction division that results in the formation of 4 haploid cells, out of which 1 cell remains functional and the remaining 3 cells are degrade. Okay, functional megaspore develop into the female gametophyte. Okay, this is the female gametophyte. The functional megaspore enlarges its size and also develops a large central vacuole. This is the large central vacuole. Nucleus of the megaspore. This is the nucleus of the megaspore undergoes free nuclear divisions and later develops septa from micropylar end to the basal region. Okay, this cellular part becomes the endosperm, which is haploid in the female gametophyte. 2 to 5 archegonia are formed at the micropylar end. Okay, fertilization in pinus. One male nucleus fuses with the egg of an archegonium and accomplishes the fertilization process, forming the zygote. Okay, then next pinus lo pindabhiruddhi, development of embryo in pinus. Okay,
సీ ద స్ట్రక్చర్. ఓకే, డయాగ్రామ్ చూడండి ఇక్కడ పైనస్లో జరిగే పిండాభివృద్ధి. ఓకే, ఇక్కడ చూడండి మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం పైనస్లో ఫలదీకరణం అంటే పురుష బీజకణం మరియు స్త్రీ బీజకణం రెండు కలిసి ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజము అనేది, ఓకే, ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజం నుంచి మనకి ఏం ఏర్పడుతుంది, ఇక్కడ పిండం అనేది ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజంలోని కేంద్రకం ఇక్కడ ఉందా, కేంద్రకం, ఈ కేంద్రకం అనేది సమ విభజనను జరిపి, ఇక్కడ సావి అని ఉంది కదమ్మా, ఇది సమ విభజనను జరిపి మొత్తము 4 ద్వైస్థితిక కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ 4 కేంద్రకాలు కూడా సంయుక్త బీజం యొక్క క్రింది భాగానికి చేరి మళ్ళీ ఇవి విభజనను జరిపి మొత్తం 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. జాగ్రత్త వినండి, ద్వైస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజము అనేది సమ విభజనను జరిపి మొత్తము 4 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఆ 4 కేంద్రకాలు అంటే మళ్ళీ విభజనను జరిపి మొత్తము 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఓకే, ఈ 8 కేంద్రకాలు అనేది ఏమవుతుందంటే 2 వరుసల్లో అమరి ఉంటాయి. పై వరుసలో 4 కేంద్రకాలు మరియు క్రింది వరుసలో 4 కేంద్రకాలు ఏర్పడి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ దశలో సాధారణంగా పై వరుసలో ఉన్న 4 కణాలకు ఊర్ధ్వ భాగంలో కణకవచాలు అనేవి ఉండవు. ఓకే, పై అంతస్తులో 4 కణాలకు ఊర్ధ్వ భాగంలో కణకవచాలు ఉండవు. నెక్స్ట్ రెండవ అంతస్తులోని కణాలు ఒకసారి అడ్డంగా విభజన చెప్పి మొత్తము 16 కణాలను ఏర్పరుస్తుంది. ఆ 16 కణాలు అంటే ఏమవుతుందంటే 4 వరుసల్లో ఏర్పడి ఉంటాయి. అంటే ప్రతి అంతస్తులో కూడా 4 కణాలు ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 కనిపిస్తాయి చూడండి, దీని యొక్క వెలుపలి వైపున కూడా వెనుక వైపున కూడా 2 ఏర్పడి ఉంటాయి. అంటే ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం 16 కణాలు ఏర్పడి ఉంటాయి. ఓకే, ఈ 16 కణాలు కలిగిన నిర్మాణాన్ని ప్రథమ పిండము అని అంటారు. అయితే ఈ ప్రథమ పిండంలోని పై భాగంలో ఉన్న 4 కణాలను చూడండి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కానీ దాని యొక్క లోపలి వైపున 2 ఏర్పడి ఉంటాయి చూడమ్మా. కాబట్టి ప్రథమ పిండంలోని 4 కణాలను వివృత అంతస్తు కణాలు అని, ఈ కణాలకు క్రింది అంతస్తు సాధారణంగా ఈ వివృత అంతస్తు కణాలు అంటే ఏం చేస్తాయంటే పోషక పదార్థాలను మిగతా కణాలకు అందజేయడంలో ఉపయోగపడుతుంది. రెండవ అంతస్తులోని కణాలను రోజెట్ అంతస్తు కణాలు అని అంటారు. సాధారణంగా ఈ రోజెట్ అంతస్తు కణాలు అనేటివి ప్రత్యేకంగా వీటి యొక్క విధి అనేది ఏమీ లేదు. ఓకే, అయితే కొన్నిసార్లు ఈ కణాలు విభజన చెంది 4 పిండాలుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని రోజెట్ పిండాలు అని కూడా అంటారు. నెక్స్ట్ మూడవ అంతస్తులోని 4 కణాలను అవలంబక అంతస్తు కణాలు అని అంటారు. అయితే ఈ అవలంబక అంతస్తు కణాలు పొడవుగా సాగుతాయి కాబట్టి వీటినే ప్రాథమిక అవలంబక కణాలు అని కూడా అంటారు. అయితే ఈ అవలంబక కణాలు పిండ కణాలకు స్త్రీ సంయోగ బీజదంలో చొప్పించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రథమ పిండములోని కింది భాగంలో ఉన్న కణాలనే పిండ సంబంధ అంతస్తు కణాలు అని అంటారు. ఇవి విభజన చెంది పిండాన్ని ఏర్పరచడంలో తోడ్పడుతుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండమ్మా. పైన పిండాభివృద్ధి మళ్ళీ ద్వయస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజము అనేది, ఓకే, ద్వయస్థితిక దశలో ఉన్న సంయుక్త బీజమే క్రమంగా పిండంగా మారుతుంది. అయితే ఈ సంయుక్త బీజంలోని కేంద్రకం అనేది సమ విభజన జరిపి మొత్తము అంటే 2 సార్లు సమ విభజన జరిపి మొత్తము 4 ద్వైస్థితిక కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ 4 కేంద్రకాలు అనేటి సంయుక్త బీజం ఒక క్రింది భాగానికి చేరి మళ్ళీ విభజన జరిపి మొత్తం 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ 8 కేంద్రకాలు కూడా 2 అంతస్తులలో ఏర్పడి ఉంటాయి లేదా 2 వరుసలలో అమరి ఉంటాయి. పై వరుసలో 4 కేంద్రకాలు, క్రింది వరుసలో 4 కేంద్రకాలు ఏర్పడి ఉంటాయి. అయితే పై అంతస్తులోని కణాలకు ఏమవుతుందంటే ఇక్కడ కణకవచాలు అనేవి ఉండవు. రెండవ అంతస్తులోని 4 కణాలు ఒకసారి అడ్డంగా విభజనను జరిపి మొత్తము 16 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ 8 మాత్రమే మన కంటికి కనిపిస్తున్నాయి, దాని యొక్క లోపలి వైపులో కూడా 8 ఏర్పడి ఉంటాయి.
అయితే ఈ 8 కణాల్లో వెలుపలి అంతస్తులోని కణాలను వివృత అంతస్తు కణాలు అని అంటారు. వీటికి ఎటువంటి వీటిని ఆవరించి ఎటువంటి కణకవచాలు అనేవి ఉండవు. కింది భాగంలో ఉన్న 4 కణాలను రోజెట్ అంతస్తు కణాలు అనేది వాటి క్రింది భాగంలో ఉన్న 4 కణాలను అవలంబక అంతస్తు కణాలు అని వాటి క్రింది భాగంలో ఉన్న 4 కణాలను పిండ సంబంధ అంతస్తు కణాలు అని అంటారు. ఈ మొత్తం నిర్మాణాన్ని ప్రథమ పిండము అని అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఓకే, హియర్ development of embryo. Okay. Embryo forms from the diploid zygote. Okay, zygote nucleus undergoes mitotic division. Here MD mean mitotic divisions, and it forms 4 nuclei. Okay, these 4 nuclei reach the basal part of the zygote. Okay, and these 4 nuclei divide again, it forms 8 nuclei. Okay, these 8 nuclei arranged in 2 rows. Okay, upper row of the cells is divided of septa. Here is this is the septa. Okay, upper row of cells is divided of septa at the apical part. Lower rows of the cells undergo one transfer division. It forms 16 cells. Okay, arranged in 4 tiers. Okay, open tiers 4 cells. Then next rosette tier 4 cells. Suspensor tier 4 cells, and embryonal tiers also 4 cells. Okay, so this is the development of the embryo. Okay, సో చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కొద్దిగా కష్టపడితే ఈజీగా ఇది అర్థమవుతుంది. చూడండమ్మా మీకు. ఓకే, ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండమ్మా, ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్లో మీకు పైనస్ యొక్క ప్రత్యుత్పత్తి విధానం గురించి వివరించండి అంటే మీరు ఇక్కడ వరకు డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో పైనస్ పిండాభివృద్ధి వరకు మీరు రాయాలి. చూడండమ్మా మీరు. ఓకే, అర్థమైందమ్మా ఈ క్వశ్చన్ మీకు? చెప్పాలి రమాదేవి, స్నేహ, అఫియా. అర్థమైంది సార్. ఓకే అమ్మా, మరి ఓకే, రేపు మళ్ళీ ఒక కొత్త టాపిక్ చెప్పుకుందాం. జియోలాజికల్ టైం స్కేల్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఆ జియోలాజికల్ టైం స్కేల్ నుంచి కూడా మీకు ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు తీసుకున్న బుక్లో మీకు బ్యాక్ సైడ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. చూడండి, మాకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రిఫర్ చేయండి. దాంట్లో జియోలాజికల్ టైం స్కేల్ కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో ఎస్ఏ క్వశ్చన్గా అడగడం అనేది జరిగింది. ఓకే, సో రేపటి క్లాస్లో మనము జియోలాజికల్ టైం స్కేల్ అనేది చెప్పుకుందాం అమ్మ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ.